వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. చామల గెలుపు ఖాయమన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీలా ఐలయ్య. లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్రావు, సూర్యవంశీ. పదవులను అవసరాల కోసం వాడుకునే పార్టీ కాంగ్రెస్ అన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును ఎంపీగా గెలిపించాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి. జానారెడ్డిని విమర్శించే స్థాయి జగదీష్ రెడ్డికి లేదన్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. చౌటుప్పల్ మున్సిపల్ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం. చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు ఆధ్వర్యంలో బంగారుగడ్డ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ను సజావుగా నిర్వహించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్రావు, సూర్యవంశీ. నల్లగొండలో ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. ఆలేరు పట్టణ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో బూత్ కమిటీ సభ్యుల సమావేశం. తెలంగాణ యూనిట్ ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో మేడే సంబరాలు. ఘనంగా నలంద డిగ్రీ కళాశాల సమావేశం. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటియడంతో గడ్డివాము దగ్ధం. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హాస్పిటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటచలం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కోరుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్నర్ మీటింగ్ కు భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, స్థానిక ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కోరుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్నర్ మీటింగ్ కు భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, స్థానిక ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బ్యారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌరస్తాలో సమావేశం నిర్వహించారు. ఈ కార్నర్ మీటింగ్ కు కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చామల కిరణ్ గారికి, జిల్లా అధ్యక్షులకు, వేదిక మీద నుండి బ్లాక్ అధ్యక్షులకు, ఈ మండలంలో మొన్న భుజానేసుకొని ప్రతి కార్యకర్తగా సైనికులకు పనిచేసి 8 మండలాల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి నా రాజాపేట అమ్మలకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు ప్రత్యేకంగా ఇవాళ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. మా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పటిదాకా పెద్దలు మాట్లాడారు. ఇవాళ జరుగుతుంది మోడీకి, రాహుల్ గాంధీ గారికి
ఇలా కేసీఆర్ ఎక్కడో తప్పిపోయిండు. తెలంగాణలో మీరంతా బొంద పెట్టేశారు. ఇక మనకు జరుగుతున్న ఎలక్షన్లు మోడీకి రాహుల్ గాంధీ గారికి 2 సార్లు మనకు మోడీకి అవకాశం ఇస్తే భారతదేశానికి నల్లధనం తెస్తున్నటువంటి మోడీ గారు రైతుల మీద నల్ల చట్టాలు చేసిండు. ఎంతో మంది రైతులు చనిపోవడానికి కారణమైండు. ఈ దేశంలో రైతులు నిట్టెట్ట ముంచేటువంటి ప్రధానమంత్రి అంటే మన మోడీ గారే. 10 సంవత్సరాల కింద తల్లి సోనియమ్మ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉన్నప్పుడు మన ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి పని కలగాలని చెప్పి జాతీయ ఉపాధి హామీ పథకం కరువు పని పెట్టింది తల్లి సోనియమ్మ మన్మోహన్ సింగ్ గారు. ఆ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఇలా తీసివేయాలని చూస్తున్నటువంటి మోడీ గారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దేశంలో మోడీ గారు నేను బీసీ అని చెప్పుకుంటున్నాడు. మరి అలా బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎస్టీ ఎస్సీలకు రిజర్వేషన్ లేకుండా ఇలా భారతదేశాన్ని అధోగతి పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి మోడీ గారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఇప్పుడుంది. కాబట్టి మీరందరూ ఆలోచన చేయాలి. మన ప్రియతమ నాయకుడు బయటి రాష్ట్రాల్లో నిన్న మనం మాట్లాడుతుంటే ఈ మోడీ వస్తే మన రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలలు సుదీర్ఘంగా భారతదేశంలో ప్రతి పౌరుడికి మాట్లాడే హక్కు, నివసించే హక్కు ప్రతి ఒక్కరికి ఇలా ఓటు హక్కు కలిగిందంటే ఆ రాజ్యాంగం ద్వారా. మరి గత 10 సంవత్సరాలుగా నీకు 300 పైన సీట్లు ఇస్తే భారతదేశాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయకుండా మళ్ళొక్కసారి నాకు 400 సీట్లు అడుగుతున్నాడు. మరి 400 సీట్లు అడిగినప్పుడే మనం అర్థం చేసుకోవాలి, మన రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసి మనందరినీ బానిసలు చేయడానికి గతంలో 55 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పించిన కాంగ్రెస్ పార్టీ ఈ మోడీ వచ్చిన తర్వాత ప్రైవేట్ కార్పొరేషన్లకు అనిల్ అంబానీకి, అదానికి, అమిత్ షాకు దేశ సంపద ఊడిగం చేస్తుండు. మళ్ళొక్కసారి కనుక అధికారంలోకి వస్తే మన రైతుల భూములు గుంజుకొని మనమే అక్కడ కూలి పని చేయాల్సిన అవసరం వస్తుంది. దయచేసి అమ్మలు అక్కడ ఆలోచన చేయాలి. ఇవాళ ఏమన్నంటే దేవుని పేరు చెప్పి, మతం పేరు చెప్పి మనం దేవిని పూజించినట్టుగా, ఆయన ఒక్కడే దేవిని పూజించినట్టుగా ఇలా కాంగ్రెస్ వస్తే ముస్లింలకు భూములు వస్తాయని చెప్తున్నాడు. కాంగ్రెస్ వస్తే పుస్తల తాళ్ళు పోతాయట. కాంగ్రెస్ వస్తే హనుమాన్ చాలీస్ చదవమాట. మరి 50 సంవత్సరాలు పాలిస్తే నా ఎస్టీ ఎస్సీ బీసీలకు భూములు వచ్చే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఎంతో మందికి ఉపాధి కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు అర్థం చేసుకోవాలి. తల్లి దందన్ ఖాతా, జన్ధన్ ఖాతా అన్నాడు. ఒక్క ఖాతా రూపాయలే. ఆయన వేసుకునే 1 కోటు 5 కోట్లు 6 కోట్లు ఉంటది. ఇవాళ 10 సంవత్సరాల్లో కనీసం 10 లారీలు నిడతాయి. ఏ పేదోడికన్నా ఒక్కటన్నా భారతదేశంలో చెప్పుకోదగ్గ స్కీమ్ తెచ్చిందా? మన మన్మోహన్ సింగ్ గారు, తల్లి సోనియమ్మ గారు ఏదైతే మనం పొద్దున్నే గల్పం పెట్టుకొని పోతున్నామో ఆ ఈజీఎస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. పేదలకు ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. పేదలకు భూములు వంచింది కాంగ్రెస్ పార్టీ. ఇలా బీసీ ఎస్టీ ఎస్సీల కోసం రిజర్వేషన్లు ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి తమిళనాడులో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్ లో కొట్లాడుతుంటే ఢిల్లీ పోలీసులను అడ్డం పెట్టుకొని నోటీసులు ఇస్తున్నాడు. ఈ రకంగా మాట్లాడితే నోటీస్ ఇస్తే భయపడతాం అనుకున్నారు. మొన్నేదైతే కేసీఆర్ కోటను బద్దలు కొట్టినామో ఇలా ఢిల్లీ కోటను బద్దలు కొట్టి ఎర్ర కోట మీద కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా మీరు ప్రతి ఒక్కరు, మా అక్కలు, మా తల్లులు, చెల్లెలంతా ఓటేయాలి. మీరు 4 నెలల కింద మీ బిడ్డగా నన్ను నోట్లేసి గెలిపించారు. అదే రోజు రాజన్న చెప్పిండు, తమ్ముడు నేను నీకు సపోర్ట్ ఉన్నాను, జనాలకు పో, నీ కాన్షియన్స్ కి ఏం కావాలని అడిగిండు. ఈ 150 రోజులలో రాజన్న వెంకన్న దయ వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు 120 కోట్లు మన ఆలయాలు శాంక్షన్ చేసిండు. ఇవాళ మీకు ఇలా కార్మిక దినోత్సవ సందర్భంగా ఒక మాట ఇస్తున్నా, హామీ అయింది. గంధమల్ల ప్రాజెక్టు 1 TMC ఇవాళ సర్వే కూడా పూర్తయింది. గంధమల్ల ఊరు పోకుండా, ఎవరి భూములు మునగకుండా దాన్ని ఒక మినీ ట్యాంక్ బండ్గా చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 8 మండలాలకు గౌరవ ముఖ్యమంత్రి నప్పించింది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. అది మన ప్రాంతానికి ఒక వరంగా మీకు చెప్తున్నా. ఎన్నో సంవత్సరాల నుంచి కాలువపల్లి బీచ్ ఇలా శాంక్షన్ చేసుకున్నాం, బీచ్ కడుతున్నాం.
ఈ ప్రాంతానికి ఎన్నో నిధులు తెచ్చినాం. మొన్ననే 1,69,00,000తోటి సీసీ రోడ్లు వేసుకున్నాం. నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని గురువారం కేంద్ర ఎన్నికల పరిశీలకులు మనోజ్ కుమార్, మాణిక్ రావు, సూర్యవంశీ, కళ్యాణ్ కుమార్ దాస్, ఆమోక్ జీవన్, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందన దీప్తిలతో కలిసి గురువారం తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని గురువారం కేంద్ర ఎన్నికల పరిశీలకులు మనోజ్ కుమార్, మాణిక్ రావు, సూర్యవంశీ, కళ్యాణ్ కుమార్ దాస్, అమోక్ జీవన్ గంకర్లు, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందన దీప్తిలతో కలిసి గురువారం తనిఖీ చేశారు. ఈ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపుకై ఏర్పాటు చేసిన బార్కేడింగ్, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు హాళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్, మాణిక్ రావు, సూర్యవంశీ ఓట్ల లెక్కింపుకు వినియోగించనున్న టేబుళ్లు, పోలింగ్ కేంద్రాలు, సీసీటీవీల ఏర్పాట్లు, భద్రతా చర్యలు తదితర వివరాలను జిల్లా కలెక్టర్, ఎస్పీల ద్వారా అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట పోలీసు అధికారులు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, ట్రాన్స్కో ఎస్ఈ చంద్రమోహన్, పిఆర్ఈ భూమయ్య, డిఈ నాగయ్య, కలెక్టరేట్ ఏఓ మోతీలాల్ తదితరులు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్గొండ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలిపించాలని కోరుతూ గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్గొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరుతూ గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా అవసరాలను పక్కన పెట్టి పదవులను సొంత అవసరాల కోసం వాడుకునే పార్టీ కాంగ్రెస్ అయితే ప్రజల మధ్య చిచ్చు పెట్టే పార్టీ బీజేపీ అని ఆయన పేర్కొన్నారు. చిన్న కరువుకే నీళ్లు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ అని మండిపడ్డారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో జరుగుతున్న అన్యాయం, మోడీ, రేవంత్ కుమ్మక్కు వ్యవహారం తెలంగాణ సమాజానికి అర్థమైంది అన్నారు. కేసీఆర్ ఉండటం అనేది చారిత్రక అవసరమని, వారి అవసరాన్ని గుర్తించి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్దే కీలక పాత్రగా ఉండబోతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయడం అంటే మనల్ని మనమే మోసం చేసుకోవడమే అని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా 2 స్థానాల్లో గెలుపు ఖాయమని అన్నారు. లేకపోవడం వల్ల కృష్ణా, గోదావరి నదుల్లో జరుగుతున్న అన్యాయం ఏందో స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులను తీసుకుపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మోడీతో లాలుచిపడి ఏ రకంగా కేఆర్ఎంబీకి అప్పచెప్పే ప్రయత్నం చేసిండో దాన్ని మళ్ళీ కేసీఆర్ బయటకు వచ్చి యుద్ధం చేస్తే తప్ప, నల్లగొండలో సభ పెట్టి యుద్ధం ప్రకటిస్తే తప్ప ప్రభుత్వం దిగిరాలేదు. తెల్లవారు వచ్చి మేము అప్పచెప్పం అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అది కేవలం కేసీఆర్ పోరాటం వల్ల, బీఆర్ఎస్ పోరాటం వల్ల. ఇంకొక వైపు గోదావరి పైన మోడీ కుట్ర చేస్తున్నాడు. తెలంగాణకు జీవధార, శాశ్వతంగా తెలంగాణను బతికిచ్చేది గోదావరినే. అందుకే కేసీఆర్ గారు కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టి 3 టీఎంసీలను రోజు ఎత్తిపోసి తెలంగాణ ఎటువంటి కరువు వచ్చినా 2 పంటలకు నీళ్ళు ఇవ్వగలిగిన పరిస్థితుల్లో ఇవాళ తయారు చేసి పెడితే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చిన్నపాటి కరువుకే నీళ్ళు ఇవ్వలేక వెల్లెలకలబడ్డది. 10 లక్షల ఎకరాల పైగా రైతుల పొలాలు ఎండబెట్టి నాశనం చేసింది. ఇంకొక వైపు మోడీ కుట్ర కూడా ప్రారంభమైంది. గోదావరి జిల్లాలు తీసుకుపోయి కావేరీలో కలుపుతా అని చెప్పి, కర్ణాటకకు, తమిళనాడు తీసుకుపోతా అని చెప్పి కుట్రలు మొదలు పెట్టిండు. మరి ఇవన్నీ ఆగాలంటే, వీటికి వ్యతిరేకంగా కొట్లాడాలంటే కేసీఆర్ గారికి బలం ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు మేము కేసీఆర్ వెంటనే ఉన్నాం, మా గొంతు కేసీఆర్ అని చెప్పాల్సిన అవసరం ఉంది. దాని కొరకు ఇవాళ కేసీఆర్ గారు పెట్టిన అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారానే అది సాధ్యమవుతుంది. రేపు పార్లమెంట్ లో కొట్టాలన్నా, రేపు రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో మన పాత్ర ఉంటేనే
కేంద్రంలో కూడా మనం అనుకున్నట్లుగా కేసీఆర్ గారు నిలపగలుగుతాడు, మన హక్కుని కాపాడగలుగుతాడు. మరి అందుకని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి, కేసీఆర్ ని బలోపేతం చేయండి. కేసీఆర్ చేతికి మీరు 16 మంది ఎంపీలు కనుక అందించగలిగితే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కేసీఆర్ కాపాడతాడు. ఇది మనకు అనేక సందర్భాల్లో రుజువైంది. 2001లో ఉద్యమం ప్రారంభించిన రోజు నుంచి ఇప్పటి వరకు సాగర్లో జరుగుతున్న అన్యాయం కావచ్చు, కృష్ణానది నీళ్లలో జరుగుతున్న అన్యాయం కావచ్చు, మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలను ఎండబెట్టిన సందర్భంలో కావచ్చు, ప్రతి సందర్భంలో కేసీఆర్ కొట్లాడితేనే తెలంగాణ రైతాంగానికి లాభం జరిగింది, మేలు జరిగింది. ఇవాళ మనం తాగే మంచినీళ్ళు కూడా మనం కోల్పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ మహమ్మారి కబలించే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళకి సోయి లేదు, ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ లేదు. కేవలం పదవుల్ని వాళ్ళ అవసరాల కొరకు వాడుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే పార్టీ బీజేపీ పార్టీ. ఈ రెండు పార్టీలు అసలు సమస్యలు పక్కదారి పట్టించి, ప్రజల ఆకలి సమస్యలు పక్కదారి పట్టించి, వ్యవసాయం సమస్యలు పక్కదారి పట్టించి, రైతుల సమస్యలు పక్కదారి పట్టించి, లేని వాటిని సృష్టించి వాటి చుట్టూ తిప్పి ప్రజలు గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు తోడు దొంగలే. మోడీ అండ్ రేవంత్ ఇద్దరు కూడా చోటబాయ్ బడేబాయ్ వాళ్ళు పెట్టుకున్న పేర్లే. ఇద్దరు కలిసి ఈ తెలంగాణ ప్రజలను కూడా మోసం చేసిన సందర్భంలో కేసీఆర్ నాయకత్వమే మనకు శ్రీరామ రక్ష. కేసీఆర్ ఉండడం అనేది తెలంగాణ ప్రజలకు ఇవాళ చారిత్రక అవసరం. అందుకే మా అభ్యర్థులకు ఓటు వేయండి, కారు గుర్తు మీద ఓటు వేయండి అని చెప్పి మా కార్యకర్తల ఇంటికి కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. మనం చూసినాం కేసీఆర్ గారు నేత కార్మికులకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును గెలిపించాలని కోరుతూ గురువారం మంత్రి మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల నంది హిల్స్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ని గెలిపించాలని కోరుతూ గురువారం మంత్రి మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల నంది హిల్స్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ కాంగ్రెస్ బండారు బయటపడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసేది ఏమీ లేదని ప్రజలు తెలుసుకొని కేసీఆర్ బస్సు యాత్రకు జేజేలు పలుకుతున్నారని ఆయన పేర్కొన్నారు. తనను చేవెళ్ల అభ్యర్థిగా గెలిపిస్తే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి అహిర్నిశలు కృషి చేస్తానని ఆయన తెలిపారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికై కాసాని గెలిపించండి, తనకు మనోధైర్యం కల్పించాలని, అలాగే బీజేపీ మోదీని చూడండి, రాముని చూడండి చెప్పడం తప్ప ప్రజలకు అభివృద్ధి చేసేది ఏమీ లేదని, అలాగే కాంగ్రెస్ ప్రగల్భాలు పలికి ఇప్పుడు ప్రజలకు ఏం చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమని, అందుకే కాసాని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ఆమె ప్రజలను కోరారు. తదనంతరం పలువురు బీఆర్ఎస్ నాయకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి అత్యధికంగా ప్రజలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. మోసం చేసిన వాడు రేపొద్దున ప్రజలను ఎందుకు మోసం చేయడం దయచేసి గమనించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. కాసాని జ్ఞానేశ్వర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గా రంగారెడ్డి జిల్లాలో 5 సంవత్సరాలు సేవలు అందించి మారుమూల గ్రామాలలో కూడా అందరికీ బడుగు బలహీన వర్గాలకి, బీసీ వర్గాలకి అండగా ఉంటూ 96 కులాలని, అసలు ఏ కులం ఎక్కడుందో మనకు తెలియదు కానీ 96 కులాలని ఒక్కతాటి మీద తీసుకొచ్చి ఒక పెద్ద వేదిక ఏర్పాటు చేసి ఆ కులాలకు సంబంధించిన వాళ్ళందరినీ ఒక్క దగ్గర తీసుకొచ్చి పలానా కులానికి పలానా సమస్య ఉందని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే గొంతెత్తి 96 కులాల గొంతుగా కాసాని జ్ఞానేశ్వర్ గారు అయ్యారు. ఎవరో చెప్పారు. కేసీఆర్ గారి మీటింగులు గత 4-5 రోజుల నుండి చూస్తా ఉన్నాం. ప్రజలందరూ వచ్చేసి అయ్యో సార్ నేను ఓడగొట్టుకున్నాం, మేము ఇట్లా అవుతుంది అనుకోలేదు, ఏదో మా ఎమ్మెల్యే ఒక్కడు పోతాడు అనుకున్నా, కేసీఆర్ ఉంటాడు అనుకున్నాం, నువ్వు పోయినాక కష్టాలు ఎట్లా వచ్చినాయి, పంటలు ఎండిపోతే అడిగే దిక్కు లేరు, కరెంటు పోతే అడిగే దిక్కు లేరు, నీళ్లు రాకపోతే ఎవడు పట్టించుకుంటలేరు, పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఎవడు పట్టించుకుంటలేరు, మళ్ళా నువ్వే రావాలి సార్ అని ప్రతి మీటింగ్ లో లక్షలాది మంది జనాలు వస్తున్నారు, మీరందరూ చూస్తున్నారు. మనకి ఇంతగానం ఇక్కడ మన ప్రశాంత్ నుంచి విజ్ఞానపురి కాలనీ వాళ్ళకి డెవలప్ అయ్యిందంటే మన అమ్మగారి వల్లనే. ప్రతి ఒక్కరు అమ్మగారిని గుర్తుంచుకోవాలి. మన కారు గుర్తు కోటేసి గెలిపించుకుందాం. మన చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వరన్ అని పార్లమెంట్ పంపిద్దాం. కేసీఆర్ గారికి దక్కింది. ఎందుకంటే ఈ రోజు కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, 24 గంటలు కరెంటు కానివ్వండి, 24 గంటలు వాటర్ కానివ్వండి, మీకు డ్రైనేజ్ సమస్య, ఏ సమస్యలు ఉన్నా కింది స్థాయి వరకు తీసుకెళ్లి
నాయకులు 93 కులాల్ని ఒక తాటిపైన తీసుకొచ్చినటువంటి నాయకుడు, పోరాటం చేసినటువంటి నాయకుడు, సౌమ్యుడు. మరి మన అభివృద్ధిని ఏ విధంగా అండి రేపటి నుంచి అంట వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు అంట కేసీఆర్ ఇంటి మీద ఉన్న కాకి రేవంత్ రెడ్డి ఇంటి మీదకి వస్తే కాచి పడేయాలంటే ఆయన కార్యకర్తలకు ఏం చెప్తున్నా కేసీఆర్ అంటే కావాలన్నామని అంటున్నాడు. కాకులను చూసుకుంటా ఆ కాకి ఏడవాళ్ళ మీరు పని చేయకండి, కాకుల కోసం కావాలి కూర్చోండి అని అంటున్నాడు. ఒక సీఎం మాట్లాడే పద్ధతే కాదు. ఊ అంటే డ్రాయర్లు అంటాడు, చెడ్డీలు అంటాడు. మన ముఖ్యమంత్రి ఎంత బాగా మాట్లాడుతున్నా, ఒక యాస లేదు, భాష ఆయన అంటాడు. నేను చిన్న వయసు కదా, మన కేసీఆర్ గాని మోడీ గాని నువ్వు ఇట్లా చేయిబిడ్డా అని అంటాడంటే ఎందుకు చెప్తారు? నీకు అనుకోని నేను గెలిపించారు కదా, ప్రజలు నేను గెలిపించి నువ్వు చేసుకుంటూ పోవాలి. నువ్వు ఎంతసేపు అమలు కానీ హామీలు ఇచ్చి అవి నెరవేర్చక జనాలు ఏడడుగుతారా అని చెప్పి అనవసరమైన రాద్ధాంతం చేస్తావు, అనవసరంగా ఏదేదో మాట్లాడతావు. నేను బాలపూర్ చౌరస్లో ఇది కాక మన సబితమ్మని అన్నాడు, ఉదయం కార్డు చేస్తుందంట, సాయంత్రం కమలంకి చేస్తుందంట. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, సబితమ్మను విమర్శించే స్థాయి కాదు. ఎందుకంటే ఆమె రాజకీయం అనేది ఎంత అనుభవమో మాకు అందరికీ తెలుసు. దూరదృష్టితోని ఏది చేసినా ప్రజలకు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా చూసినటువంటి మహానుభావుడు. అదేవిధంగా మీరు బాగా గమనించాలి, ప్రతి ఏరియాలో కూడా మీరు రైతులు కానీ రైతు బంధు కానీ మిగతా విషయాలు చాలా ఇప్పుడు చెప్పారు. ఎన్ని చెప్పుకుంటూ పోతుంటే తక్కువనే. ముఖ్యంగా మహిళల యొక్క రోడ్లకు కూడా మీరు గృహలక్ష్మి కానీ మిగతా విషయాలన్నిటి 1, 2 కాదు చెప్తుంటే చాలా వరకు చేసినటువంటి సందర్భం. మిత్రులారా, ఇప్పటికి కూడా కేసీఆర్ ఎక్కడ పోయినా లక్షలాది జనం తరలి వస్తారు. బస్సు కంటే ముందు వెనుక ఎప్పుడు చూసిన జనం తండోపతండాలు వస్తారు. ఎందుకంటే అయ్యా నీ 10 సంవత్సరాల కాలంలో కూడా ఈ 3-4 నెలలు అయింది, వీళ్ళు వచ్చింది ఎక్కడ వేసినా కొంగడు అక్కడనే ఉంది, మళ్ళా నువ్వు రావాల్సిందేమా, కానీ నీకు చేసినటువంటి తప్పు మేము మళ్ళా చేయము. నువ్వు నిలబెట్టబడినటువంటి పార్లమెంటు సభ్యులను తప్పకుండా మేము ఆశీర్వదించి గెలిపించి తీర్థమని కారు గుర్తుపై ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తామన్న నినాదంతో ప్రజలు తండోపతండాలు వస్తున్నారు. మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేసి గెలిపించమని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ సంబంధించి కానీ బీజేపీ అభ్యర్థి కానీ కాంగ్రెస్ అభ్యర్థి కానీ చెవెళ్ళ పార్లమెంట్ లో గతంలో కేసీఆర్ గారు పంపించిన వాళ్ళు, విశ్వేశ్వర రెడ్డి గారిని కేసీఆర్ గారు పంపించారు, ఇక్కడ ప్రజలందరూ గెలిపించి పంపించారు. రంజిత్ రెడ్డి గారిని కేసీఆర్ పంపించారు, ప్రజలందరూ ఆ రోజు గెలిపించి పంపించున్నారు. పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నారు. కానీ ఈరోజు టికెట్ అనౌన్స్ చేసినాక ఏదైతే నమ్మక ద్రోహం చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకు ఒక లెసన్ టీచ్ చేయాలనే ఆలోచన ఇటు పార్టీ క్యాడర్ కి కానీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ ప్రజలు కూడా ఆలోచిస్తున్న సందర్భంలో ఒక మంచి వ్యక్తిని కాసాని జ్ఞానేశ్వర్ గారిని పంపించున్నారు. తప్పకుండా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించడానికి ఇప్పటికే ప్రజలందరూ డిసైడ్ చేసుకున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు మన కాన్స్టిట్యున్సీకి వచ్చి మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి వచ్చి నిన్న మాట్లాడుతున్న సందర్భంలో ఈ నియోజకవర్గానికి వచ్చి నియోజకవర్గానికి నిధులు ఇస్తానని మాట్లాడాల్సింది పోయి ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంది నేను నిధులు ఇవ్వలేనని స్ఫురించే విధంగా మాట్లాడడం జరిగింది. నిన్న మాట్లాడుతూ లక్ష్మారెడ్డి చేతిలో ఏదో త్రుటిలో తప్పించుకున్న కొంచెంలో తప్పించుకొని నేను గెలిచిన అన్నట్టు మాట్లాడున్నారు. కానీ ఒకటి గమనించలేరు రేవంత్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారికి నాకు 60,000 ఓట్ల తేడా, మీరు 6 ఓట్ల తేడాతో గెలిచిన అనుకుంటున్నారేమో, 60,000 ఓట్ల తేడా. దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ప్రజలకి ఇక్కడున్న ప్రజలకి నా మీద నమ్మకం విశ్వాసానికి అదొకటి తార్కాణమని మరొకసారి మీకు మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇంకొక మాట కూడా మీరు అన్నారు, నేను సబితమ్మ పొద్దున కారు గుర్తుకేమని రాత్రి కమలం గుర్తుకేమని చెప్తుందని ఒక మాట మాట్లాడారు. ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు దాని వెనకాల అర్థాలను కూడా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు ఒక ఆడబిడ్డను పట్టుకొని పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట మాట్లాడుతుందని అనొచ్చా? ఒక్కసారి ఆలోచించండి. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ గమనిస్తా ఉన్నారు. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, మహిళల్ని ఏ విధంగా కించపరుస్తున్నారు. మొన్న డీకే అరుణ గారితో మాట్లాడుతూ పండబెట్టి తొక్కుకుంటా పోతాము అని ఒక మహిళ కూడా చూడకుండా ఆమె మీద కామెంట్ చేశారు. ఈ రోజు నేను ఒక లేడీని కూడా చూడకుండా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట మాట్లాడతాను మాట్లాడినారు. మీలాగా ఎదుటి పార్టీ వాళ్ళకి సహకరించే విధంగా నేను మాట్లాడాను. ఎందుకంటే కొండా విశ్వేశ్వర రెడ్డి చాలా మంచోడని మీరే మీ వేదిక మీద చెప్పారు. అంటే ఇండైరెక్ట్ గా మీ పక్కన ఉన్న మీ క్యాండిడేట్ మంచోడు కాదనే కదా, ఇది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మీరే బీజేపీ పార్టీని గెలిపించడానికి ఈ రాష్ట్రంలో కంకణం కట్టుకున్నారనేది ప్రజలకు తెలుసు.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు, అది గమనిస్తా ఉన్న కింది స్థాయిలో ఏం జరుగుతుంది అనేది. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడమని ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఏ మాట మాట్లాడుతున్నా కూడా ఏదో సెన్సేషనల్ కోసం దయచేసి మాట్లాడొద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు ఈరోజు ఎర్రటెండని లెక్క చేయకుండా ప్రజల దగ్గరికి వస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తూ ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ వెంటుంటామని గత 4-5 రోజుల నుంచి చెప్తున్న దాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈసీకి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి 48 గంటలు ఎట్లా కార్యక్రమాన్ని ఆపినారు ఇప్పటికే ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఒక భయం అనేది మొదలైంది. కేసీఆర్ గారు తిరిగితే అందరు కేసీఆర్ గారి పక్షాన్నే ఉంటారు, అక్కడే ఓట్లు వేస్తారని ఒక భయం కాంగ్రెస్ పార్టీలో మొదలయ్యింది. ఇష్యూ డైవర్షన్ చేయడానికి, ఆ భయాన్ని ఓడగొట్టుకోవడానికో లేకపోతే ప్రజలను డైవర్ట్ చేయడానికో ఈరోజు బీజేపీ కాంగ్రెస్ కలిసి ఏం గేమ్ ఆడుతున్నారు అనేది ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్న సందర్భంలో దయచేసి తెలంగాణ గొంతుగా పార్లమెంట్ లో వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని మరొకసారి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. జానారెడ్డిని విమర్శించే స్థాయి జగదీష్ రెడ్డికి లేదని, జానారెడ్డిపై చేసిన విమర్శలను ఖండిస్తున్నామని సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, జానారెడ్డిని విమర్శించే స్థాయి జగదీష్ రెడ్డికి లేదని, జానారెడ్డిపై చేసిన విమర్శలను ఖండిస్తున్నామన్నారు. 10 ఏళ్లు మంత్రిగా ఉండి జిల్లాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, సూర్యాపేటలో ఏమి అభివృద్ధి చేశారో చర్చకు రావాలని, ఎస్ఆర్ఎస్పీ గోదావరి జలాలు తీసుకొచ్చింది కాంగ్రెస్, విద్యుత్ శాఖలో ఉండి 440, 132, 1433 కేవీ సబ్ స్టేషన్లు కాంగ్రెస్ తీసుకొస్తే జగదీష్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. డబ్బుల కోసం సద్దాల చెరువు సుందరీకరణ పేరుతో చెరువు కెపాసిటీ తగ్గించారని, 10 ఏళ్ల కాలంలో గ్రామాలకు రోడ్లు కూడా వేయలేదని, మిషన్ భగీరథకు ముందు పాలేరు నుండి కృష్ణ జలాలను కాంగ్రెస్ తీసుకొచ్చిందని, నేషనల్ హైవే వెడల్పు పేరుతో పేదల ఇండ్లను నాశనం చేసి పరిహారం ఇవ్వకుండా కూల్చేశారని ఆరోపించారు. సూర్యాపేట ఏ వార్డులో అభివృద్ధి చేశారో సమాధానం చెప్పాలని, పార్లమెంట్ ఎన్నికలలో రఘువీరారెడ్డికి 40,000 మెజార్టీతో గెలుపు పొందుతారని చేశారు. మా ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేసేది చెప్తాను, రేపు ఏ కార్యక్రమాలు చేయబోతున్నా కూడా చెప్తాను. డబుల్ బెడ్రూమ్లు అన్నావు, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించినావు నైనా? డబుల్ బెడ్రూమ్లు ఎన్ని కట్టించినావు నేను అడుగుతున్నా. నేను శాసనసభ్యుడిగా 15,000 ఇళ్ళు కట్టించినాను. ఈ పట్టణంలో 5,000 ఇళ్ళు, 10,000 ఇళ్ళు గ్రామీణ ప్రాంతంలో కట్టించినాను. డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టించినావు నైనా? ఎన్ని కట్టించినావు? ఈరోజు సీదా పోతే కట్టించిన వాటిలో ఇలాంటి ఒకటిగా అలాట్మెంట్ ఇవ్వలేదు. గాంధీనగర్లో ఇవ్వలే, పొజిషన్ ఇవ్వలే. ఫేజ్ 3లో పొజిషన్ ఇవ్వలే. ఆశ పెట్టినావు, లాటరీ ద్వారా అన్నావు. ఎవరైతే నీ కండవ కప్పుకున్నారో గులాబీ కండవ వాళ్ళకే ఇచ్చినావు, కానీ బీద వారికి ఇచ్చినావా నేను అడుగుతుంది. ఈరోజు జానారెడ్డి గారిని విమర్శిస్తావు. జానారెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంతో చేసినారు. ఆయన మొట్టమొదటిసారి మంత్రిగా ఉన్న సమయంలో, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే మండలాలు తీసుకొచ్చినా, మండల వ్యవస్థ తీసుకొచ్చింది జానారెడ్డి అని చెప్పి సందర్భంలో. అదేవిధంగా ఆయన R&B శాఖ మంత్రిగా ఉండి ప్రతి గ్రామానికి రోడ్డు ఇచ్చినాడు. RWC మంత్రిగా ఉండి ప్రతి గ్రామానికి మంచినీరు ఇచ్చినాడు. ఓహెచ్ఎస్ఆర్ కట్టించినాడు. మనకు 2 స్కీమ్స్ ఇచ్చినాడు. ఆ స్కీమ్స్ ద్వారా నీళ్ళు వస్తాయి. ఇది మిషన్ భగీరథ అంటాడు. ఎంత అవినీతి జరిగింది ఇక్కడ, దాని మీద మనం చేద్దాం. ఒక కమిటీ వేసి చేద్దాం. నీ అనుచరుడి మీద, ఈరోజు నీ అనుచరుడు కాకపోవచ్చు, నీ అనుచర వర్గం
ఎక్కడెక్కడ భూ కబ్జాలు తెచ్చినా తెలియదా? అదేవిధంగా ఎన్ని అవినీతి కార్యక్రమాలు జరిగినాయి అవన్నీ కూడా బట్టబయలు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ చౌటుపల్లి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో గురువారం బంగారుగడ్డలోని పోలింగ్ 30, 43, 45 బూత్లలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పోలింగ్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ చౌటుపల్లి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో గురువారం బంగారుగడ్డలోని పోలింగ్ 30, 43, 45 పెద్ద ఎత్తున ద్విచండి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పోలింగ్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు రామలగోని శంకర్ పాల్గొని మాట్లాడుతూ 10 సంవత్సరాల నుండి బూర నర్సేగౌడ్ మునుగోడు ప్రజలకు పరిచయం ఉన్న వ్యక్తి కావున ఈ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగిన వారిలో చాలా మంచి వ్యక్తి అని కొనియాడారు. ఈసారి మునుగోడు నియోజకవర్గంలో లక్షల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, పోలోజి శ్రీధర్ బాబు, కాసుల వెంకటేశం, చిరంజీవి పురుషోత్తం, ఎడ్ల మహేశ్వర్ రెడ్డి, కడారి ఐలయ్య, ఓనం ధనంజయ, నల్ల శివప్రసాద్, బాల్యం అశోక్, గట్టు మొగులయ్య, రాజపేట అశోక్, బుడ్డ సురేష్, కడవేరు పాండు, పోలోజు రామాచారి, శ్రీనివాసాచారి, ఎర్ర గణేష్, చెరుకూరి వెంకటేశం, ముష్వాగుల నాగరాజు, సంతగల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణ కేంద్రంలో ఆర్యవైశ్య భవనంలో గురువారం సంఘం అధ్యక్షులు ఐత వెంకటేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, సెంట్రల్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆర్యవైశ్య భవనంలో గురువారం సంఘం అధ్యక్షులు ఐత వెంకటేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, సెంట్రల్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వైశ్య కార్పొరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మన అందరము రుణపడి ఉండాలని కోరారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వైశ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగవల్లి అంజయ్య స్వామి, వైశ్య సంఘం సభ్యులు సముద్రాల సత్యం, గంప కృష్ణ, బజ్జూరి రవి, కస్తూరి వెంకటేష్, సముద్రాల రవి, ప్రొద్దుటూరి రమేష్, సముద్రాల వెంకటేష్, సముద్రాల శ్రీనివాస్, కౌన్సిలర్ సమంతారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ ఆకవరం మోహన్ రావు, సందుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వారికి ఆ రాజరాజేశ్వర స్వామి ఎల్లవెల్ల దీవించి జై హింద్. మన గౌరవ ముఖ్య అతిథి గారు ఈ మధ్య కాలంలోనే శ్రీరామనవమి రోజు నాడు వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. వారు రాష్ట్రం అంతటా పర్యటిస్తూ మన దగ్గరికి కూడా మన వైశ్యుల్లో ఉన్న సమస్యలను గుర్తించి మన సమస్యలను మరీ గుర్తించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి సమస్యల గురించి పోరాడతారని చెప్పి ప్లేట్ చేసుకొని సబ్మిట్ చేస్తారు. ఎవరు వస్తే చందాలు ఇస్తున్నారు, అందరికన్నా ఎక్కువ చందాలు ఇస్తారు. కానీ వేరే తీసుకొని మీరే ఎక్కువ కొన్ని మాసం చేసి ఇంకా కొంచెం జనంలోకి వెళ్ళి జనంలో మోటివేట్ చేసుకొని మీరు రాజకీయం ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తుంది. ఎందుకంటే మీ రాజకీయం ఎదుగుతో మాకు కూడా తోడుతుంది కాబట్టి ఎదగాలని చెప్పుకుంటున్నా. మన దాంట్లో కూడా పేద వయసులు ఉంటారు. అన్ని కులాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో ఎట్లుంటారో మన దాంట్లో కూడా రెక్కాడితే కానీ ఒక్కడని బతుకులలో పేద వయసులు ఉంటారు. గుమాస్తాగిరి చేసుకుంటా ఇడ్లీ పనులు ఇలా అమ్ముకుంటా నెలకు 10-20 రూపాయలు సంపాదించడమే పెద్ద గొప్ప అయింది. అందరూ అనుకుంటారు ఆర్య వయసులు అనగానే కోమట్లు ఏదైనా కోటీశ్వరులు అనుకుంటారు. కానీ మన దాంట్లో కూడా దాదాపు 60-70% బిడ్డల పెళ్లిళ్ళు చేయలేరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 100 రోజుల్లోనే ఇలా ఏర్పాటు చేయడమే కాకుండా
ఒక చైర్పర్సన్ కూడా నియమించడం జరిగింది. అది కాకుండా త్వరలోనే మనకు ఒక 500 కోట్ల రూపాయలతోటి ఫండ్ కూడా ఇస్తే మన దాంట్లో కూడా చిన్న చిన్న కిరాణా షాపు నడవనోళ్లకు కనీసం ఇంకేదైనా ఆల్టర్నేట్ షాప్ పెట్టుకోవడానికి 5 లక్షలు 10 లక్షలు సబ్సిడీ ద్వారా ఇంట్రెస్ట్ లేకుండా కూడా మనకు అవకాశం ఉంటుంది తీసుకోవడానికి. అదేవిధంగా మన పిల్లలు కూడా కాబట్టి ఒక 20 లక్షల రూపాయలు కాలేజీలో ఫీజు కట్టడానికి కూడా ఇలా గవర్నమెంట్ మనకు సబ్సిడీ ద్వారా డబ్బులు ఇస్తుంది. తర్వాత రీపేమెంట్ కూడా మనం అక్కడి నుంచి ఇలా కిరణాలను 1,00,000 మెజార్టీకి తగ్గకుండా మీరందరూ కూడా గెలిపించి మీరందరూ కూడా ఆశీర్వదించాలి. రేవంత్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్గా ఉంటాడు, పొద్దున్న లేస్తే జనం ఉంటాడు. ఎందుకంటే ఒక చిన్నతనంలోనే ఆయన ఎంపీ అయితే పార్లమెంట్లో కూడా మన తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడతారు. మన తెలంగాణ రాష్ట్రానికి రోడ్లు కానీ మెట్రో రైలు కానీ అవసరమైతే బుల్లెట్ రైలు కానీ పోటీ ఇలా మన గట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించుకుందాం. 17 సీట్లలో 14 సీట్లు తగ్గకుండా మనకు అందరం కూడా వైశ్య జాతి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో 25 లక్షల మంది వయసులో ఉన్నాం. మన ఒక కిరాణా షాపు సావుకారు చెప్పిందంటే ఒక 100 ఓట్లు పడతాయి. ఇక్కడ మీరు ఉన్నారు 100 మందే కావచ్చు, కానీ 100 ఓట్లు అంటే ఇలా 10,000 ఓట్లతో సమానం మన వయసులో అంటే మీకు తెలుసు. ఎందుకంటే తులమో పొలమో అప్పో ఇచ్చినా సప్పో ఇచ్చినా ఏది చేసినా కానీ మన వయసులో ముందుంటాం. ఇలా గుడి కట్టినా బడి కట్టినా ఏది చేసినా కానీ వయసులో చేయలేని అమెరికా వరకు కూడా గుడి కట్టినంటే వయసులో చెయ్యి కంపల్సరీ ఉండాల్సిందే. అది ఇలా సత్రాలు కావచ్చు ఏది కావచ్చు ఏదైనా కానీ మనం ముందుంటాం. కాబట్టి ఇటువంటి అందరితో సంబంధాలు ఉండేదే వయసుడు అని చెప్పుకొని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తమ్ముడు సంతోష్ అందరూ కలిసి ఇప్పటి వరకు షార్ట్ టైంలోనే మీరు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు. మనం అందరం కూడా మన దగ్గర పనిచేసిన వాళ్ళం కానీ వాళ్ళని వీళ్ళని అందరినీ తీసుకొచ్చి రైస్ మిల్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇలా మెడికల్ షాపులు ఉన్నాయి, మన కిరాణా షాపులు ఉన్నాయి. మన దగ్గర చెప్తే ఒక 100 ఓట్లు పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చెప్పి మనము చేయి గుర్తుకు ఓటేసినట్టు చామల కిరణ్ కుమార్ రెడ్డిని మనం గెలిపిద్దాం. 1,00,000 ఓట్ల దగ్గర కూడా భువనగిరి కాన్స్టిట్యూన్సీలో రేపు ఏదైనా పనులున్నా హైదరాబాద్లో నాగోలోనే ఉంటాం. మీరు పక్కనే మీకు తెలుసు 24/7 ఎల్ల వేళలా ఏ ఆపద వచ్చినా కానీ ప్రభుత్వం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పీబీ గార్డెన్లో బంగారుగడ్డ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు పాల్గొని మాట్లాడారు. చౌటుప్పల పట్టణ కేంద్రంలోని పీబీ గార్డెన్లో బంగారుగడ్డ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలోని జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అదేవిధంగా చౌటుప్పల పట్టణ కేంద్రంలోని 16వ వార్డులో అత్యధిక మెజార్టీ తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, టౌన్ అధ్యక్షులు సుర్వి నరసింహగౌడ్, కౌన్సిలర్ ఎండి బాబా షరీఫ్, ఎక్స్ ఎంపీపీ చిక్క నరసింహ, మొగుదాల రమేష్, బొబ్బిల్ల మురళి, ఆవుల యేసు, ఎండి యోజాస్, కానుగుల వెంకటయ్య, ఉడుగు శ్రీనివాస్, ఎండి అనుబాయ్, చోటేబాయ్, బత్తుల విప్లవ్, ఎండి ఖలీల్, చిలువేరు శ్రీశైలం, కృష్ణ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ను సజావుగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్, మాణిక్రావు, సూర్యవంశీ అధికారులను ఆదేశించారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పీఓలకు ఇస్తున్న 2వ విడత శిక్షణ తరగతులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వారితో ముఖాముఖి మాట్లాడారు.
గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పీఓలకు ఇస్తున్న 2వ విడత శిక్షణ తరగతులను కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశీ ఆకస్మికంగా తనిఖీ చేసి వారితో ముఖాముఖి మాట్లాడారు. టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓట్లు పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబడేవారు, పోలింగ్ రోజున ఈవీఎం ప్రారంభించే సమయము, మే 13న నిర్వహిస్తున్న పోలింగ్ సమయాన్ని ఎన్నికల సంఘం పెంచిన విషయం తదితర అన్ని వివరాలను అడుగగా శిక్షణకు హాజరైన ఏపీఓలను సమాధానాలు ఇచ్చారు. పోలింగ్ రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పొరపాట్లకు తావివ్వకుండా పోలింగ్ నిర్వహించాలని ఆయన సూచించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నల్గొండ నియోజకవర్గంలో నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నల్గొండ బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నల్లగొండ నియోజకవర్గంలో నల్లగొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నల్లగొండ బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ, దేశం కోసం నరేంద్ర మోడీ ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన భావితరాలకు, మన పిల్లల భవిష్యత్తు తరాలకు బాగుపడాలంటే నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి రావాలన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇతర దేశాల నుండి ప్రతి వస్తువు దిగుమతి చేసుకునే వాళ్ళం. ఈరోజు నరేంద్ర మోడీ పాలనలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రతి వస్తువు మన భారతదేశంలోనే స్వదేశీ ఉత్పత్తులు తయారు చేసుకుని ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్నారు. యువతకు అవకాశాలు కల్పించడం, ప్రోత్సహించడం, ఉద్యోగాలు కల్పించడం ద్వారా ఎంతో ముందు అడుగులో ఉన్నారని, దేశ పరిరక్షణ కోసం 24 గంటలు పనిచేస్తున్న నరేంద్ర మోడీని చూసి బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే నేను నల్లగొండ జిల్లా న్యాయవాదుల సమస్యల పరిష్కారాన్ని మోడీ దృష్టికి తీసుకుపోయి మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి గిరి గారు, లింగయ్య గౌడ్ గారు, నూకల నరసింహారెడ్డి, మాలె వెంకటరెడ్డి, పివి శ్యామ్ సుందర్ రావు, గాలి శ్రీనివాస్, గుండాల నరేష్, చుక్కల నాగరాజు, హరికుమార్ గారు మరియు సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. మా రిక్వెస్ట్ని మన్నించి ఇమీడియట్గా సమావేశం ఏర్పాటు చేసి మీరు అందరు కూడా హాజరైనందుకు, అట్లనే ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అధ్యక్షులు అన్న వెంకటరెడ్డి గారికి, అన్న లింగయ్య గౌడ్ గారికి, సెక్రటరీ గారు, అట్లనే ఈ మీటింగ్ని చేయడానికి కృషి చేసిన మా అన్న నూకల నరసింహారెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, అంత అడ్వకేట్ మిత్రులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు అంటే ఇప్పుడు దాకా మీటింగులు చాలా మాట్లాడినా, అందరి కాడ చెప్పినా కానీ అందరు నల్లగొట్లు చూస్తే భయం అవుతాం. ఎందుకంటే మీరు సినిమాలో చూస్తే కదా, ఇది పెట్టగానే కాట అటు ఇటు పోతూ ఉంటుంది. ఇవాళ మాట్లాడేదాన్ని ఇటువైపు వేస్తారా అయ్యిందనే దానికి టెన్షన్ అవుతా ఉంది. అయితే ఫస్ట్ నేను ఒకప్పుడు నల్గొండలో అక్యూజ్డ్కి వచ్చినమైంది చాలాసార్లు. అప్పుడు మా ఇది లేదేమో రామచంద్రరావు గారు, మా నాన్న క్లాస్మేట్ ఉండే, రామారావు గారు అని ఉండే, అన్నిటికీ కోర్టులో 30 రోజులు ఉండే, రోజు జరుగుతూ ఉంటే పైన ఆఫీసులో వండుకునేది ఇక్కడికి వచ్చి ఉండేది 30 మంది. మళ్ళీ ఈరోజు మీ దగ్గర అడగడానికి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. మీ దగ్గర మాట్లాడటానికి మీరు ఇచ్చిన ఈ సమయానికి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళొకసారి నేను మీ అందరికీ తెలుసు, అంటే మామూలుగా పేపర్లో చదివే ఉంటారు. సైదిరెడ్డి అంటే ఒక చిన్న ఊరు, బయట పబ్లిక్ చూస్తూ ఉంటారు, టీవీలలో దృష్టిలో ఇంకా క్లియర్గా చూస్తూ ఉంటారు. ఇలా మీరు మేమేం క్రికెట్ ఆడుతూ ఉన్నాం లోపల, మీరు ఎవరు బ్యాటింగ్ బాగా చేస్తారు, ఎవరు బౌలింగ్ బాగా చేస్తారు, ఏం చేస్తే మంచిది అనేది మీరు కామెంటరీ ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు దేశానికి ఎంత సేవ చేయదలుచుకుంటే దానికి మీకు అంత నిర్దిష్ట ఐడియాలు ఉంటాయి. మీరు ఎవరైనా వస్తే రావచ్చు, దేశానికి సేవ చేయండి, ఇక్కడేం చేసేవాళ్ళు ఇక్కడ చేయండి, అక్కడేం చేసేవాళ్ళు చేయండి అని చెప్పింది. దాంతో అనుకోకుండా 2016లో దీనికి రావటం నేను అప్పుడు ప్లాన్ కూడా లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు స్థానిక రైల్వే గేట్ సమీపంలో 187, 188, 189 బూత్ సభ్యులు కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి ఓట్కూరి అశోక్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ చిరిగ శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో భారతీయ జనతా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు
స్థానిక రైల్వే గేట్ సమీపంలో 187, 188, 189 బూత్ సభ్యులు కార్నర్ మీటింగు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి ఉట్కూరు అశోక్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్, ప్రధాన కార్యదర్శి వడ్డేమన్ నరేందర్, కల్లెం రాజ్గౌడ్, అమృతం నర్సింహులు, సదానందం, ఆయలి సందీప్, జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు జాంగీర్, సీనియర్ నాయకులు పసుపు నూరి వీరేశం, కమిటీకారి కృష్ణ, తోట మల్లయ్య, పులిపలుకుల మహేష్, వడ్డేమన్ కిషన్, యలగంద్ర సురేష్, కటకం నందం, పాషికంటి సోమయ్య, మహిళా జిల్లా సీనియర్ నాయకురాలు సముద్రాల కల్పన, వెలగల వెంకటేష్, దాసి మహేష్, సోషల్ మీడియా కన్వీనర్ కటకం వెంకటేష్, చింతకింది భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కార్నర్ మీటింగ్ మన టౌన్లో 3 బూతులకు కలిసి ఈరోజు మన చౌరస్తాలో జరుపుకుంటున్నాం. మనము ఇంతకుముందుకు మనకు సార్ బూరనరసయ్య గారు మనకు ఎంపీ చేసిండు. అలాగే ఇప్పుడు దానికి పార్లమెంటుకు అనుభవజ్ఞులు, సౌమ్యులు, మచ్చలేని నాయకుడు కాబట్టి మనము అత్యధిక మెజారిటీతోటి మన పార్లమెంటు నియోజకవర్గాన్ని మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ, రోజు ఈ రైల్వే గేట్ మూసేస్తే ఎవరు తప్పుడేయలే. ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమించింది. ఆ రోజు మాకిడ ఎంపీటీసీ లేరు, వార్డు మెంబర్ లేరు, సర్పంచ్ లేవు. అయినా కూడా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము మొత్తం ఉద్యమిస్తే రైల్వే గేటును బంద్ చేసినటువంటి గేటును తెరకాడితేనే ఆ పైన ఏంటంటే రేపు మీరంతా ఓట్లేస్తే ఒక ఎంపీ గెలిస్తే మనం ఈ ప్రాంతాన్ని ఇంకెంత అభివృద్ధి చేసుకుంటామో మీకు అర్థమవుతుంది. అంతే కదా, ఎంత అభివృద్ధి చేసుకుంటామో అంత శక్తి వస్తుంది మనకు. ఏమి లేనప్పుడే కొట్లాడితే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి దత్తాత్రేయ గారి దగ్గర తప్ప ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం పథకం ఈనాడు అమలు చేసి గర్భిణీల స్త్రీలకు మధ్యాహ్న భోజనం, గర్భిణీ స్త్రీలకు డబ్బులు ఇచ్చుకుంటూ పిల్లలకు ఉచితంగా మధ్యాహ్న భోజన పథకం వేసిస్తుందంటే ఇస్తా, పెళ్లి చేసుకుంటే బంగారం ఇస్తా, 5 లక్షల రూపాయలు కాకుండా ఇంకో తులం బంగారం కూడా ఇస్తా. ఒక్క హామీ కూడా నెరవేర్చే పరిస్థితులు లేరు. 2 హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేసింది. ఏంటి? ఆర్టీసీ బస్సులలో ఆడోళ్ళకు ఉచితంగా తిరుగుతానికి ఇస్తా అన్నాడు. అది ఆయన మాత్రం తప్పు చేద్దామా? అవకాశం వచ్చింది. ఈ రాష్ట్రంలో కారు కోటేస్తే మోరిలేసినట్టే, చెయ్యి కోటేస్తే మళ్ళీ మోసపోయినట్టే. ఇక మనకున్నది ఒకటే ఒక అవకాశం, కమలం పువ్వు. కమల వికాసం జరగాలన్నా, ఈ ప్రాంత అభివృద్ధి జరగాలన్నా, ఆలేరు డెవలప్ కావాలన్నా, ఆలేరుకి ఏమైనా నిధులు రావాలన్నా, ఇండస్ట్రీలు రావాలన్నా, సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలన్నా మనం ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులలో కమలం పువ్వు గుర్తు కోటేసి డాక్టర్ బోరు నరసయ్య గౌడ్ గారిని అత్యధిక మేయర్తో గెలిపిస్తారని ఆశిస్తూ ముగిస్తారు. నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక వీర్నగర్ బస్తీలో గల అంబేద్కర్ పార్కులో తెలంగాణ యూనిట్ ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ మాట్లాడారు. నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక వీర్నగర్ బస్తీలో గల అంబేద్కర్ పార్కులో తెలంగాణ యూనిట్ ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ మాట్లాడుతూ కార్మికులు ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న 44 చట్టాలను మోదీ ప్రభుత్వం తొలగించి తీరని ద్రోహం చేసిందన్నారు. మేడే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు సాగించి బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలని, హక్కుల పునరుద్ధరణ కోసం మేడే స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. మూలే వెంకటస్వామి మాట్లాడుతూ అమెరికా దేశంలోనే చికాగో నగరంలో 1986 మే 3న రోజుకు 8 గంటల పని దినాలతో పాటు కార్మికుల హక్కులను పోరాడి సాధించుకున్న దినమే మేడే అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం నిరంతరం పోరాటం చేసే ప్రముఖ అంబేద్కర్ వాది ఎస్ మునికుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కలరాస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నేరటి శ్రీనాథ్, జైబీ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని నలంద డిగ్రీ కళాశాల చైర్మన్ భక్తుల అంజయ్య అన్నారు. గురువారం నలంద డిగ్రీ కాలేజ్లో వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురువారం నలంద డిగ్రీ కాలేజీలో వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నలంద డిగ్రీ కళాశాల చైర్మన్ భక్తుల శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదివి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
విద్యార్థుల సంస్కృత కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పోడు విష్ణుకుమార్, కళాశాల డైరెక్టర్ వాలుగొండ శ్రీనివాస్, చిలువేరు దుర్గయ్య, పానుగల్ల మల్లేష్, లింగస్వామి, అధ్యాపకులు రాములు, శ్రీనప్ప, లింగమయ్య, నాగలక్ష్మి, మహేష్, కళ్యాణి, మాధురి, చంద్రశేఖర్, శివ, శ్రీదేవి, విద్యార్థులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం నుండి మాసాన్పల్లి చెరువు వరకు అంటుకున్న మంటలు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటియడంతో పాలడుగు రమేష్ అనే రైతు గడ్డివాంతో సహా పైపులు తగలబడిపోయాయి. గాదెపాక గాలయ్య అనే రైతు మోటారు, పైపు, స్టార్టర్తో పాటు బావి దగ్గర ఉన్న వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం నుండి మాసాన్పల్లి చెరువు వరకు అంటుకున్న మంటలు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటియడంతో పాలడుగు రమేష్ అనే రైతు గడ్డివాముతో సహా పైపులు తగలబడిపోయాయి. గాదెపాక గాలయ్య అనే రైతు మోటారు, పైపు, స్టార్టర్తో పాటు బావి దగ్గర ఉన్న వస్తువులు అన్నీ కాలి బూడిదయ్యాయి. పాలడుగు యాదగిరి బర్రెలు అంటుకునే పరిస్థితి రావడంతో బలవంతంగా తెంపుకొని పరుగులు తీశాయి. కరెంటు ట్రాన్స్ఫారం దగ్గరకు మంటలు వచ్చి స్తంభానికి ఉన్న మంచి కేబుల్ తగలబడిపోయింది. మంటలు అదుపు తప్పి మాసాన్పల్లి చెరువు వరకు పోతూనే ఉన్నాయి. ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే గుర్తించి వారికి తగు న్యాయం చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బా మోటార్లు గీటర్లు అన్నీ కాలినాడగా, ఏ గాలే మోటార్ కాలిందట. ఎంత కాలిపోయింది, ఇడికెళ్ళి కాలుకుంటా పోయిందిగా. ఏందిగా ఇక్కడికి వెళ్ళి అడిపోయినట్టుంది. ఇక ఇడికెళ్ళి గాలి వస్తుంది. బర్రెలు బర్రెలు కాళ్ళు తెంపుకొని మొత్తం పోయినాయి. ఇక ఆగమాగం గందరగోళం, ఏం చక్కదనం. ఇప్పుడు మాసాన్ పెళ్ళి అక్కడ పోతే దొరికినాయి. ఇప్పుడు బర్రెలు ఉరికినా మొగలేను కోలు పోయి అంత ఇట్లా అనుకున్నా హాడిపోయినాం. ఎక్కడ స్టార్ట్ అయింది? తాళ్ళే కాలిపోయినాయి. అయ్యా గడపరలు కాలేవా? బర్రె ఉరుకుతుంది. బర్రె మరి తెగడం ఉన్నాయం కానీ దొరికి ఎక్కడ పోయి అసలు మొన్ననే ఆగమాగమైనాం. మొన్న దాకా తిరిగినాం, 4 రోజులు తిరిగినాం. కోదాడ పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటచలం ఆధ్వర్యంలో అధికారుల బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కోదాడ పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటచలం ఆధ్వర్యంలో అధికారుల బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకొని ఆసుపత్రులు నిర్వహించుకోవాలని, అనుమతులు లేని ఆసుపత్రులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆసుపత్రి రికార్డులు పరిశీలించి పూర్తి స్థాయి అర్హత పత్రాలు సమర్పించేంత వరకు ఆసుపత్రిని మూసివేయనున్నట్లు తెలియజేశారు. వైద్యులు తమ అర్హతలను, రిజిస్ట్రేషన్ నెంబర్లను విధిగా ప్రదర్శించాలని, తప్పుడు ధృవపత్రాలు, అర్హత పత్రాలు సమర్పిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు వ్యాధులను నిర్ధారించి ప్రభుత్వ వెబ్సైట్ ఆన్లైన్ చేయాలని, దీనికి సంబంధించి ఇటీవల శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. తనిఖీలు నిర్వహించిన అధికారుల బృందంలో డాక్టర్ నిరంజన్, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, అంజియ తదితరులు ఉన్నారు.
మీ మేడం మేడం ఫోన్ చేస్తే రెస్పాండ్ కావట్లేదు. అసలు లేనే లేదు. రామా రా తొందరగా లోపల మీ తాళాలు లేవా? హెడ్లైన్స్ మరోసారి. చామల గెలుపు ఖాయమన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీలా ఎలయ్య. లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశీ. పదవులను అవసరాల కోసం వాడుకునే పార్టీ కాంగ్రెస్ అన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును ఎంపీగా గెలిపించాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి. జానారెడ్డిని విమర్శించే స్థాయి జగదీష్ రెడ్డికి లేదన్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. చౌటుప్పల్ మున్సిపల్ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం. చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు ఆధ్వర్యంలో బంగారుగడ్డ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ను సజావుగా నిర్వహించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశీ. నల్లగొండలో ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. ఆలేరు పట్టణ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో బూత్ కమిటీ సభ్యుల సమావేశం. తెలంగాణ యూనిట్ ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో మేడే సంబరాలు. ఘనంగా నలంద డిగ్రీ కళాశాల సమావేశం. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటియడంతో గడ్డివాము దగ్ధం. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హాస్పిటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటచలం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.